నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మీ వెంటే నేనుంటా, మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటానంటూ యోగిరాజైన షిరిడీ సాయిబాబా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఎన్నో ప్రాంతాలలో బాబాకు మందిరాలు నిర్మించుకుని భక్తులు ఆరాధించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే విరాజిల్లే మరో ఆధ్యాత్మిక కేంద్రం నక్రేకల్ ఐశ్వర్య సాయి మందిరం. నేటి తీర్థయాత్రలో ఆ సాయి మందిరాన్ని దర్శించి తరిద్దాం. ఎంత వింత గురుడవయ్య ఓం సాయి, నువ్వెంత వింత శక్తివయ్య శ్రీ సాయి. నువ్వెంత వింత శక్తివయ్య షిరిడి సాయి, నువ్వెంత వింత శక్తివయ్య షిరిడి సాయి. ఎంత వింత బాబా సాయి బాబా, బాబా సాయి బాబా. 2007వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన ఐశ్వర్య సాయి మూర్తిని ఈ మందిరంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ మందిరం దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ ప్రాంత భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అనంత దయామయుడిగా, అపర దత్తాత్రేయ అవతారమూర్తిగా, అఖిల భక్తుల్ని సమాదరించే అమృతమూర్తిగా, నమ్మి కొలిచిన భక్తుల మొరల్ని సదా ఆలకించే షిరిడీ బాబాకు ఊరూరా మందిరాలున్నాయి. ఆ మందిరాల్లో బాబా చిన్మయమూర్తిని ప్రతిష్ఠించుకొని భక్తులు తన్మయానంద భరితులవుతారు. ఆ నేపథ్యంలోని బాబా సన్నిధానం నల్లగొండ జిల్లా నకిరేకల్లోని ఐశ్వర్య సాయి ఆధ్యాత్మిక ధామం. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి మార్గంలో ఉన్న చిన్న పట్టణం నకిరేకల్. ఈ పట్టణంలో జాతీయ రహదారి పక్కనే 2 అంతస్తుల సౌధంగా సాయి సన్నిధి విరాజిల్లుతోంది. ఆహ్లాదభరితమైన వాతావరణంలో మనసుకు ప్రశాంతతను కలిగించే ఈ లోగిలి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సన్నిధానంలో నెలకొన్న బాబా ఐశ్వర్య సాయిగా ప్రసిద్ధుడు. లౌకికపరమైన ఐశ్వర్యాలేగాక ఆముష్మికపరమైన ఐశ్వర్యాల్ని కూడా బాబా అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఇక్కడకు తండోపతండాలుగా తరలివస్తారు. సాయి విగ్రహం నెలకొన్న స్వాగత తోరణం దాటి భక్తులు ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఐశ్వర్య సాయి మందిర ప్రాంగణంలోకి అడుగిడగానే పచ్చని ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా జాలువారే నీటి ధారల మధ్య సుఖాసీనుడైన సాయి విగ్రహం గోచరిస్తుంది. సాయి మందిరంపై సమున్నత గోపురం భక్తుల్ని మందిరం ప్రవేశ మార్గం పక్కన గణేశుని పాలరాతి విగ్రహం సజీవ కళతో ఆకట్టుకుంటుంది. మందిరంలోకి ప్రవేశించే భక్తులు ముందుగా విఘ్నాధిపతికి తొలి పూజలు సమర్పిస్తారు. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా. ప్రధాన మందిరంలో ఐశ్వర్య సాయి విగ్రహం సజీవ కళతో ఉట్టిపడుతుంది. మకరాన పాలరాయితో 5 అడుగుల 9 అంగుళాల ఎత్తున్న బాబా విగ్రహం భక్తులకు నేత్రపర్వం చేస్తుంది. బాబా విగ్రహాన్ని దర్శించుకోగానే భక్తుల మనోసీమ ప్రశాంతముగా శోభిల్లుతుంది. నకిరేకల్ ఐశ్వర్య సాయి బాబా మందిరం ప్రవేశ మార్గ ద్వారం తలుపులు కళాత్మక చతురతతో ఆకట్టుకుంటాయి. ద్వారం తలుపులపై పలు దేవతామూర్తుల రూపులు తీర్చిదిద్దబడి ఉంటాయి. మధురం మనోహరం అనుక్షణం శ్రీ సాయినాథం. మధురం
సాయి మందిరం సర్వాంగ శోభితంగా ఆకట్టుకుంటుంది. మధురం నీ స్మరణం. మందిరంలోకి అడుగిడిన భక్తులకు అవ్యక్తమైన ఆధ్యాత్మిక అనుభూతి సొంతమవుతుంది. షిరిడీపురమును పుణ్యభూమిగా చేసినావే అడిగిన. ప్రవేశ మార్గంలోనే కాదు, ఈ మందిరంలో ఎక్కడ చూసినా కళా నైపుణ్యం, ఆధ్యాత్మిక సౌరభం జంటగా కనువిందు చేస్తాయి. సువిశాలమైన మందిరంలో సమున్నత మయూరాసనంపై సాయి విగ్రహం కొలువు తీరి ఉంటుంది. సాయి నీవే పరబ్రహ్మము, నీ మహిమలు తెలియ మేమెంత వారము. సాయి నీవే పరబ్రహ్మము, నీ మహిమలు తెలియ మేమెంత వారము. సాయి నీవే పరబ్రహ్మము. మోహన రూపావో సాయి, నీ పదరజమే సోకి చేదగువేపే మారేలే తీపి తరువువలే. నీటితోన దీపములే వెలిగించి కనులను తెరిచితివే. దీర్ఘకాల వ్యాధులనే అరచేత తాకి మాన్పితివే. ఊదితోటి శృత జనుల హృదయాన సిరులను కురిసితివే. చూపుతోనే చిత్రముగా పంచభూత గణముల నడచితివే. అతిశయమే మగునటులా హరునివలే గగనములో శయనమునే కలిపితివే. సాయి నీవే పరబ్రహ్మము, నీ మహిమలు తెలియ మేమెంత వారము. సాయి నీవే పరబ్రహ్మము. నకిరేకల్ ఐశ్వర్య సాయి మందిరం ప్రతి గురువారం భక్తులతో పోటెత్తుతుంది. గురువారాల్లోనే కాక విశేషమైన పర్వదినాల్లో కూడా పూజలు, అభిషేకాలు, పల్లకీ సేవలు, అన్నదానాలతో సాయి పూజా సంవిధానం ఓ సంబరంగా, వైభవంగా అలరారుతుంది. ప్రతిరోజు విశేషించి ప్రతి గురువారం బాబాకు క్షీరాభిషేకాన్ని భక్తులు స్వయంగా నిర్వహించడి. బాబాను ఐశ్వర్య సాయిగా వ్యవహరించడంతో అందుకు తగ్గట్టుగా బాబా ఐశ్వర్య ప్రదాతగా, సార్థక నామధేయుడిగా విరాజిల్లి ఉంటాడు. ప్రతి గురువారం ఐశ్వర్య సాయికి విశేషాలంకారం ఉంటుంది. బాబా పేరుకు తగ్గట్టుగా బాబా సర్వం ఐశ్వర్య శోభితంగా అలరారుతూ ఉంటాడు. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం. సాయి బాబా బాబా సాయి బాబా. నకిరేకల్ ఐశ్వర్య సాయి ఎందరో భక్తులకు ఆరాధ్య దైవం. లౌకిక ఐశ్వర్యాలతో పాటు ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని అందించే సాయిబాబా పట్ల భక్తులు తమకున్న అచంచలమైన విశ్వాసాన్ని చాటుకుంటున్నారు, అనేక విధాలుగా ఆరాధించుకుంటున్నారు. నకిరేకల్ ఐశ్వర్య సాయి మందిరంలో ప్రతి గురువారం భక్తులు విశేష సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభిషేక సేవ నుంచి పవళింపు సేవ వరకు భక్తులు
సాయి పూజా క్రతువులో పాల్గొని సాయి కటాక్షాన్ని అందుకుంటారు. గురువారం సాయంత్రం పల్లకీ సేవను అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఎంత వింత గురుడవయ్య ఓం సాయి, నువ్వెంత వింత శక్తివయ్య శ్రీ సాయి. నువ్వెంత వింత శక్తివయ్య షిరిడి సాయి, నువ్వెంత వింత శక్తివయ్య షిరిడి సాయి. ఎంత వింత సాయి, ఎచట నీవు పుట్టినావో జయ జయ సాయి, గురుస్థాన తపోనిధి సద్గురు సాయి. ఎక్కడో పుట్టి పెరిగి షిరిడి సాయి, అమృత కుండ తపోనిధి షిరిడి సాయి. ద్వారకా మాయి వాస షిరిడి సాయి, ఎలా నిన్ను కొలిచేము రామ సాయి, నిన్నెలా మేము కొలిచేము రామ సాయి. సాయి ఎలా నిన్ను కొలిచేము షిరిడి సాయి. పిలువకనే పలికే శ్రీకృష్ణ సాయి, అడిగి దక్షిణ తీసుకునే దత్త సాయి. పిలువకనే పలికేవు కృష్ణ సాయి, అడిగి దక్షిణ తీసుకునే దత్త సాయి. సామి రక్ష చేసి చూపేవో విఠల సాయి, భిక్షగా మా బాధలు గై